ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మమ్మలను మరి హిమాచల్ ప్రదేశ్లో రెండుల మధ్య ఆర్ఎస్ఎస్ ప్రభావం కలిగినటువంటి ప్రాంతంలో దేవుని పరిచర్య చేయడానికి మరి మా బాబు మైకేల్, అలాగే మా కోడలు జీవిత, అలాగే వారు ఇక్కడ వైవం బైబిల్ కాలేజీ నడుపుతూ ఉన్నారు. మరి బైబిల్ కాలేజీలో కొంత పరిచర్య చేయడానికి, తిరిగి ఇక్కడ సంఘాలలో దేవుని సువార్త పరిచర్య చేయడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవాది దేవునికి మరొకసారి మీ అందరి పక్షాన హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 24-29 వచనం వరకు కొన్ని సంగతులను మనము కొన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ నా మాటలు విని వాడి చొప్పున జరిగించువాడు బండ మీద కట్టినటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా బండ మీద కట్టబడిన ఇల్లు, మరి ఇల్లు కట్టాలి అంటే ఈ రోజున చాలా ప్రయాసం. మన నివాసం చేసే ఇల్లు కొన్ని లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవారు ఉన్నారు. ఇవి అశాశ్వతమైనవి, ఇవి స్థిరం లేనివి. ఇలా వాటిలో మనము నివాసం చేయడానికే సరిపోతుంది. మనం ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవలసిన వారమై ఉంటాం. కానీ ఇక్కడ చెప్పబడిన ఇల్లు అలాంటిది కాదండి, అలాంటి ఇల్లు కాదు. ఆ ఇల్లు ఈ నా మాటలు విని, దేవుని మాటలు విని, మనము బండ మీద కట్టబడిన ఇంటి వారే ఉండాలి అంటే మనలో బుద్ధి ఉండాలి, బుద్ధి గలవారమై ఉండాలి. ఆ బుద్ధి లోక సంబంధమైనది, శరీర సంబంధమైన బుద్ధిగా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన బుద్ధి గలవారముగా మనం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు దేవా, నీ మాట చొప్పున నేను బ్రతుకున్నట్లుగా, నీ మాట చొప్పున నేను జీవించినట్లుగా, నీ వాక్యానుసారంగా నడుచున్నట్లుగా నన్ను నీ చిత్తానికి అప్పగిస్తున్నాను ప్రభువా. నీ వాక్యానికి లోబడి జీవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నువ్వు తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడగగలిగితే దేవుడు ఆత్మ సంబంధమైన ఇల్లు స్థిరముగా ఉన్నట్లుగా ఆ ఇంటిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ ఇల్లు కట్టునట్లుగా దేవుడు నీకు ఆత్మ సంబంధమైన బుద్ధిని ఇస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మహాజ్ఞాని సొలొమోను ద్వారా చక్కని మాట అంటాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి తలకు మూలరాయిగా దేవుడి చేత మనము కట్టబడే వారముగా మనం ఉండాలి. దేవుని చేత మనము కట్టబడే వారముగా మనం ఉండాలి అంటే, ఆ రీతిగా మనము బండ మీద కట్టబడిన వారముగా ఉండాలి అంటే మనము క్రీస్తులో మలచబడిన వారముగా ఉండాలి. వాక్యానుసారముగా మన జీవితాన్ని కొనసాగించుకునే వారముగా ఉండాలి. వాక్యానుసారముగా మనము నడిచి ఆశీర్వాదాలు పొందే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయవలసిన అనుభవం ఏంటి అంటే, దేవా, నీ మాట నేను వింటాను, నీ మాట చొప్పున నా జీవితాన్ని నేను కొనసాగిస్తానయ్యా. నేను బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండినట్లుగా నన్ను స్థిరపరచు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే, అక్కడ బండ మీద కట్టబడిన ఇల్లు
ఇసుకలో కట్టబడిన ఇల్లు. 2 రకాల ఇంటిని అక్కడ యేసుక్రీస్తు వారు చూయిస్తూ మాట్లాడుతున్నాడు. పిల్లరా, బండ మీద కట్టబడిన ఇల్లు తుఫాను వచ్చినా, గాలివానలు వచ్చినా, వరదలు వచ్చినా అది కదలొచ్చబడదు పిల్లరా. కానీ ఇసుకలో కట్టబడిన ఇల్లు గాలివాన వచ్చినా, తుఫాను వచ్చినా అది పడిపోతుంది, అది శిథిలమైపోతుంది. అంటే క్రీస్తు లేకుండా నువ్వు ఉంటే నీ జీవితం అంతా కూడా తొట్టిలేదిగా ఉంటుంది, పడిపోయేదిగా ఉంటుంది, జారిపోయేదిగా ఉంటుంది. క్రీస్తును కలిగినటువంటి నీవుగా ఉంటే నువ్వు కదలచబడవు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, క్రీస్తును కలిగిన వారు స్థిరమైన వారు, క్రీస్తు లేకుండా జీవించువారు తొలగిపోయేవారు, చెదరగొట్టబడేవారు, పడిపోయేవారు. సహోదరా, సహోదరి, ఎలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఎలాంటి జీవితంలోని జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తును కలిగినటువంటి అనుభవం, అందుకే యేసుక్రీస్తు వారు ఉపమారీతిగా చాలా చక్కని మాటను దేవుడికి జ్ఞాపకం చేస్తాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట తనకేమి ప్రయోజనం? సర్వలోకమును సంపాదించుకున్నాడు, కానీ స్థిరమైన బుద్ధి లేదు, ఆత్మ సంబంధమైన బుద్ధి లేదు, వాక్య సంబంధమైన బుద్ధి లేదు, సంఘ సహవాసముతో కలిసి జీవించే బుద్ధి జ్ఞానములే. అందువల్లే తనకేమి ప్రయోజనం? మా బాబు, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి అంటే నీకు ఏమి లేకపోయినా, ఏ సంపద లేకపోయినా, ఏ ఆస్తి అంతస్తులు లేకపోయినా, క్రీస్తును కలిగినటువంటి, దేవుని మాట వినగలిగినటువంటి, లోబడి విశ్వాస జీవితమును కలిగి ఉంటే బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించినట్లుగా దేవునిలో స్థిరమైన వారముగా ఉందాం. అందుకే యేసుక్రీస్తు వారు ఇంకొక ఉపమానం చెప్తాడు, చక్కని మాట. పిల్లరా, ఒకనికి వ్యవసాయ భూమి ఉందండి, అది సంవత్సరం పండిస్తున్నాడు, పంటను తెచ్చుకుంటున్నాడు, కొంత అమ్ముకుంటున్నాడు, కొంత తింటున్నాడు, జీవితం కొనసాగుతూ ఉంది. కానీ ఒక సంవత్సరం దేవుడు కరుణించి అతని కష్టాన్ని దేవుడు గుర్తించి మంచిగా పండించాడండి, మంచిగా పండించాడు. 7 అంతుల పంటను దేవుడు అతనికి ఇచ్చినట్లుగా దైవ గ్రంథం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా పంట కొయ్యలేదు, కుప్ప వేయలేదు, నొరవలేదు, ధాన్యాన్ని ఇంటికి కూడా తేలదండి. కానీ ఆ పంటను చూచుకొని మనోడు బుద్ధిహీనుడైన మాట మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగినోడైతే, దేవా, ఈ సంవత్సరం మంచి పంటను నువ్వు ఇచ్చావయ్యా, నీకు వందనాలు ప్రభు అని దేవుని స్తోత్రాలు చెల్లించేవాడండి. కానీ ఇతడు బుద్ధిహీనుడయ్యి ఏమన్నాడు తెలుసా? పంటను చూచుకొని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, కొన్ని సంవత్సరములు తిన్నా కూడా తరగని ధాన్యాన్ని నేను నీకు సమకూరుస్తున్నాను. ఎంత భయంకరమైన వ్యక్తులండి! అదే ఈ నా మాటలు విని వాడి చొప్పున నువ్వు జరిగించువాడిగా ఉంటే ఇలాంటి మాటలు వచ్చాయి కాదు. బండ మీద కట్టబడినటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఉండి దేవునికి వందనాలు చెల్లించేవాడు. నువ్వు ఇసుకలో కట్టబడిన ఇంటిని పోలి ఉన్నావు కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడా. అందుకని దేవుడు చూసి అంటున్నాడు, ఎర్రివాడా అన్నాడు. ఎర్రివాడా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అండి! ఇంత సమృద్ధి దేవుడు నీకు ఇస్తే, ఈ నా మాటలు చొప్పున దేవుడిని నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తే ఎర్రివాడిగా మాట్లాడుతున్నా, వెర్రిదానిగా మాట్లాడుతున్నా. ఈ రోజున ఆస్తులు చూసుకొని వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, అంతస్తులు చూసుకొని సంఘాన్ని విడిచిపెడుతున్నారు. బాబు, పిల్లల యొక్క ఉద్యోగాలు స్థితిగతులు చూసుకొని దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అలాంటి వారందరూ ఎలాంటి వారు అంటే బుద్ధిహీనులు.
బుద్ధి లేని వారు. అదే బుద్ధి కలిగి ఉంటే, దేవా నన్ను ఆశీర్వదించావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, సమృద్ధి నాకు ఇచ్చావయ్యా, నేను అనుకున్న దానికంటే, నేను ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు నువ్వు నాకు ఇచ్చావు ప్రభు అని ప్రభువు థ్యాంక్స్ చెప్పేవాడిని. బుద్ధి కలిగి దేవునికి ప్రార్థన చేసేవాడిని. బుద్ధి కలిగి బండ మీద కట్టబడిన ఇంటి వలె స్థిరముగా ఉండేవారు. సహోదరా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాం. ఈ అనుభవంలో నువ్వు ఉన్నావు, ఏ జీవితంలో నీవు ఉన్నావు, ఏ ఆచరణ, ఏ ఆలోచనలో నీవు ఉన్నావు. దయచేసి శరీర సంబంధమైనవి, ఇసుకలో కట్టబడిన ఇంటిని పోలి ఉంటే ఆ జీవితాన్ని విడిచిపెట్టు, ఆ జీవితాన్ని వదిలిపెట్టు. దేవుని మాటలు విని వాక్యము చేత కట్టబడు, బండ మీద కట్టబడు, క్రీస్తులో కట్టబడు. క్రీస్తునే బండ మీద నువ్వు స్థిరముగా ఉండగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదముల చేత ఆశీర్వదించి నిన్ను బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా సహోదరి, అయ్యా నీ వయసు పెరిగిపోతుంది కానీ నీకు స్థిరత్వం లేదు, ఆత్మ సంబంధమైన బుద్ధి లేదు. ఇప్పుడైనా మేలుకో, ఇప్పుడైనా గతించిన కాలం చాలు, గతించిన జీవితం చాలు. శ్రేష్ఠ జీవితం, ఉన్న జీవితాన్ని ప్రభువులో గడుపుదాం, వాక్యములో గడుపుదాం. దేవుని మాటలు విని స్థిరమైన వారముగా, బుద్ధి కలిగిన వారముగా మనం ఉంటూ నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మలచబడదాం. అటు కృప, అటు సమాధానం దేవుడు నీకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపామేడ, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి సమయమునికై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నేను ఆంధ్రాలో లేకపోయినప్పటికి కూడా, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పటికి కూడా యూట్యూబ్ పరిచయం కొనసాగించడానికి, ఇక్కడ సువార్త పరిచయలో పాల్గొనడానికి, అయ్యా మిషనరీగా పలు ప్రాంతాలు తిరిగి నీ సువార్త పని చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమునికై నీకు వందనాలు. విడిచి వచ్చిన సంఘమును, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబీకులను, యూట్యూబ్ కుటుంబీకులను మీరు దీవించండి ప్రభువా. మీ కృపలు ఆదరించి కనికరించండి. మీరే మీ కృప చేత మీరు ఎత్తిపెట్టి వర్ధిల్లింపచేయమని, ఎంతమంది మా కొరకు ప్రార్థన చేయమని అడిగారు వారందరూ ప్రార్థన చేస్తున్నారు. వారందరి అవసరతలు, ఆక్రతలు మీరు తీర్చండి. అందరికీ మీరు చాలా దేవుడిగా ఉండి సహాయం చేయమని, మీ కృపలు మీరు ఎత్తిపట్టి వర్ధిల్లింపచేయమని, ఆదరించి కనికరించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని, మా కొరకు తొలరాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతమస్మరకు కూడి ఉన్న మనందరికీ దేవాని మొరపెట్టు ప్రతాత్మకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు మనందరికీ తోడే నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.